వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ వైద్య శాఖ కరోనా బులెటిన్ విడుదల. సంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ సక్సెస్. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 అక్బరుద్దీన్ ఓవైసీ. ట్రంప్ ఎన్నికలకు అనర్హుడు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగానిది కీలక పాత్ర. బట్టి విక్రమార్క. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. 30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నుముక్క అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుత్తేనని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని, తెచ్చిన అప్పులను సగానికి పైగా తీర్చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. విద్యుత్పై శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు సభలో అందరికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ షార్ట్ డిస్కషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించినంతవరకు అన్ని రంగాలు, ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన, విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందులపైన, వాటన్నిటిపైన కూడా ఈ సభకి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష, 2 జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అధ్యక్ష, ఆనాటికి మన 4 విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు. అధ్యక్ష, 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల. అధ్యక్ష, ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల. అధ్యక్ష, తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన. అధ్యక్ష, ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది. అధ్యక్ష, ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు, అప్పు 15 కోట్ల ఆస్తి. అధ్యక్ష, ఇది స్పష్టంగా ఉన్నాయి. అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసుకోవాలి. అధ్యక్ష, ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే
అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజు కూడా కంది మండలంలోని ఎద్దు మైలారం ఓడిఎఫ్ లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉభయచర యుద్ధ వాహనాలను మల్కాపూర్ పెద్ద చెరువులో నడిపి పరిశీలించిన అధికారులు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ ఉభయచర యుద్ధ వాహనాలు అత్యధిక సాంకేతికతో బుల్లెట్ ప్రూఫ్ తో యుద్ధ రంగంలో అన్ని రకాల భూభాగాలలో నడపడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దమైలారం ఓడిఎఫ్ లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉభయచర యుద్ధ వాహనాలను మల్కాపూర్ పెద్ద చెరువులో నడిపి పరీక్షించిన అధికారులు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ ఉభయచర యుద్ధ వాహనాలు అత్యాధునిక సాంకేతికతతో బుల్లెట్ ప్రూఫ్ తో యుద్ధ రంగంలో అన్ని రకాల భూభాగాలలో నడపడానికి అనువుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ట్యాంక్స్ తయారు చేయాలి. సో అందులో భాగంగా ఫ్లోటేషన్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ 2 ట్యాంక్స్ ఫ్లోటేషన్ టెస్ట్ చేస్తాము. అంటే ఇవి వాటర్లో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మేబీ 2-3 కిలోమీటర్స్ ఎట్ ఒక 8 km/h స్పీడ్తో వెళ్తాయి. ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమీ కూడా వాటర్ వెళ్ళకూడదు లోపలికి. దాంట్లో ఉన్న క్రూ సేఫ్గా ఉండాలి. సో అవి టెస్ట్ చేస్తాం. అందులో ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పుడు 2 ట్యాంక్స్ తీసుకురావడం జరిగింది. మీరు చూశారు మీ ముందే. ట్యాంక్స్ వాటర్లోకి వెళ్ళి తర్వాత ఫ్లోటేషన్ అయింది. అండ్ దెన్ దే ఆర్ స్విమ్మింగ్ లైక్ దే ఆర్ మూవింగ్ లైక్ బోట్స్. సో పడవల మాదిరిగా వెళ్తున్నాయి. సో దీని వెయిట్ వచ్చేసి 14 టన్. సో 14 టన్ వాటర్లో స్విమ్ అవ్వడం అంటే సో దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇది రష్యన్ టెక్నాలజీతో తయారైంది. సో గత 30 సంవత్సరాలు మేబీ 2500+ ట్యాంక్స్ 40 సంవత్సరాల నుంచి 2500 ట్యాంకులు పైగా తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ట్రయల్ చేసిన వాటిలో ఏదన్నా ఫెయిల్ అయిందంటే ఏమన్నా చిన్న లోపాలు లేదు. సో వాట్ గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతిసారి కూడా ట్యాంక్స్ పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ డీజీక్యూఏ అంటే యూజర్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్. సో వాళ్ళ సమక్షంలో ఈ టెస్టులు జరుగుతాయి. తర్వాత వీడియోగ్రఫీ కూడా చేస్తాము. చేసిన తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ ఇంక్రీస్ అయిందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తాము. ద ప్రౌడ్ టు సే దట్ ద ట్యాంక్ నెవర్ ఫెయిల్డ్ టు 120. సో అలాగే ఆర్మీ రిక్వైర్మెంట్ రీసెంట్గా పెరిగింది. దాని ప్రకారం కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. సో వీ కెన్ గో అప్ టు ఈవెన్ 150 ట్యాంక్స్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు JN1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారిన పడ్డట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైద్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు JN1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ బుధవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైద్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ JN1 విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేయాలని సూచించింది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలు తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దని తెలిపింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని పౌరులను అభ్యర్థించింది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, తలనొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది.
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై సభలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. Over 10,000 industries, both small and big in Telangana, had closed down due to the power shortage and power holidays declared by the DISCOMs. Domestic and commercial consumers were facing hard times, and those who could afford had to install generators, inverters, and converters to ensure power supply. The consumers from poor section had to suffer the power cuts for hours. There were frequent power interruptions, power fluctuations, and low voltage problems apart from regular power cuts. So the power sector was in real crisis as summer had come unbearable for the people due to power cuts. The state had a peak deficit of 2,700 megawatts and power cuts ranging from 5 to 8 hours in the year June 2014. But today the power situation is different and there is no darkness around as Kiran Kumar and others had predicted. So the booklet of the Telangana at Glance 2023, the Deputy Chief Minister and Finance and Power Minister Mr. Bhatti Vikrama Sahab on 13 December gives out details of the progress in the power sector in the state during the year 2014 to 23 on page number 53 to 58. So the installed capacity of the state rose from 7,872 megawatts in 2014 and 15 to 19,475 megawatt at the end of November 2023, sir. This is an additional of 11,697 megawatts or 150.38%, sir. Telangana is the only state in the country to provide uninterrupted 24 hours electricity to all sectors and free power supply in agricultural sector, sir. So the government is spending rupees 12,000 crores annually for free electricity for agriculture. The turnaround in the power sector has come about thanks to the 3 prolonged strategies adopted by the Telangana government to develop the power sector, sir. The plant load factor, that is capacity utilization of thermal power station, has gone up. Losses in transmission and distribution of power supply network has been minimized, and construction of new transmission and distribution line have been taken up on large scale, sir. So the government has built new power stations under the aegis of TS Genco and Singari collieries to tackle the power situation and meet the increasing demand, sir. The Kuttagadam thermal power station has completed construction of phase 7 power station 800 megawatts, while the old power plant of 720 megawatt capacity under KTPS were decommissioned under TS Genco. The Kakatiya thermal power project phase 2 600 megawatts, Bhadadri thermal power plant 1,080 megawatts has been completed by TS Genco. So the Singareni thermal power plant 1,200 megawatts at Jaipur has been commissioned. Under the hydel sector, the lower Jurala hydroelectric project for 240 megawatts and Pulichintala HES 120 megawatts has been commissioned, sir. The construction of Yadadri Ultra Mega Power Plant, which is being built by TS Genco in Dhamaracharla with a generation capacity of 4,000 megawatts, is under construction and scheduled to be commissioned during 24 and 25, sir. So it is clear that the Telangana Genco and Singareni have made significant contribution in augmenting power generation capacity in the state, sir. Similarly, TS Transco has taken up augmentation of transmission network and commissioning of EHT substations to keep pace with growth in demand for power, including various lift irrigation schemes, sir. The distribution system has been strengthened by the DISCOM
with the construction of substation installed on power and distribution transformers and construction of new lines at an outlay of rupees 22,502 crores, sir. Sir, Honorable Speaker, sir, today Telangana is ahead of several other states in the country in per capita consumption of electricity, sir. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. పాత బస్తీలో గత ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల కోట్ల అభివృద్ధి జరిగింది. ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరిస్తారో లేదో ప్రభుత్వ ఇష్టమని ఓవైసీ పేర్కొన్నారు. 2014తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు పెద్ద సంఖ్యలో పెంచారు. చాలా కాలం వరకు గృహ వినియోగదారులకు కరెంటు ఛార్జీలు పెంచలేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా భారీగా పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెన్కో ఆస్తులు 12,783 రూపాయల కోట్ల నుంచి 40,454 రూపాయల కోట్లకు పెరిగాయి. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. గృహజ్యోతి భారాన్ని ఇతర వినియోగదారులపై వేయొద్దు. ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లులు నేరుగా డిస్కంలకు చెల్లించాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో కోర్టు జలకిచ్చింది. ట్రంప్ ను ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించింది. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చింది. కొలరాడో కోర్టుపై ప్రస్తుతం స్టే ఇచ్చారు. ట్రంప్ టీం ఆ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం మాజీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటించింది. స్టన్నింగ్ తీర్పును ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఈ తీర్పుతో కొలరాడో రాష్ట్రంలో ట్రంప్ తన రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. కొలరాడో కోర్టు అసాధారణ రీతిలో 4 నుండి 3 తేడాతో తీర్పును వెలువరించింది. 2021 జనవరి 6వ తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు. ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ట్రంప్ టీం లీగల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుంది. మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. కానీ 2024లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొలరాడో తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 3వ తేదీ జరగనున్న కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుంది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. కొలరాడో తీర్పు వల్ల నవంబర్లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది.
ఇది ఇవాల్టి సిటీ న్యూస్.